థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి. సారీ గైస్, కొంచెం నేను సరిగ్గా అప్డేట్ ఇవ్వలేకపోయాను దర్శనంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం త్వరగా వెళ్ళిపోయాను. ఆ టైంలో నా ఫోన్ ఏమో లగేజ్లో ఉండిపోయింది. సో అందుకని చెప్పి నాకు మెయిన్ అప్డేట్స్ కంటే నాకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి సో ముందు నేను ఫోన్ వదిలేసి దర్శనానికి వెళ్ళాను. బట్ ఈసారి జరిగిన దర్శనం నాకు తెలిసి నా లైఫ్లో జరగలేదు. అంతసేపు అంత దగ్గరగా చూశాను. యాక్చువల్గా సర్వదర్శనం అనుకుని వెళ్ళాను, ఎన్ని రోజులు పడుతుందా, ఎంత టైం పడుతుందా అని. బట్ వెంకటేశ్వర స్వామి నన్ను బిఫోర్ లాస్ట్ టైం చాలా అప్సెట్ చేశాడు. బట్ ఈసారి తనే పిలిపించుకొని మరీ నాకు న్యాయం చేశాడు. అంత బాగా జరిగింది దర్శనం. లైఫ్ నెవర్ ఫర్గెట్. థ్యాంక్ యూ బాలాజీ, లార్డ్ బాలాజీ. ఓకే, స్టే ట్యూన్డ్ అప్డేట్స్. నేను మళ్ళీ స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కా. ఐ మీన్ జమ్మూ తావి ఎక్స్ప్రెస్, శ్రీకాకుళం రోడ్డుది స్పెషల్ అంట. ఆల్మోస్ట్ థర్డ్ ఏసీ బోగీలు 14-15 బోగీలు ఉన్నాయి. జనరల్ టికెట్ తీసుకున్నాయి యాజ్ యూజువల్గా. టీసీని మేనేజ్ చేస్తాను. అదిగోండి, బాగుంది. థర్డ్ ఏసీలో వచ్చింది. పీస్ఫుల్గా వెళ్తున్నా. చాలా బాగా జరిగింది దర్శనం. చాలా నవ్వుతూ వెళ్తున్నా. నాకు ఇంకా అంతా మంచి జరిగిద్దని మేబీ గాడ్ బ్లెస్ అనుకుంటున్నా. జై గోవింద. ఇంకా అప్డేట్స్, ట్రైన్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి మీకు. ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే అంత పీస్ఫుల్గా జరిగింది జర్నీ. వావ్, అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ. తిరుపతి అంటే తిరుపతే. అసలు చూడండి, అసలు ఆ కొండలు కానీ, ఆ ప్రశాంతత, ఆ పీస్ఫుల్నెస్, ఆ కామ్నెస్, అసలు ఇక్కడే ఉండిపోదామని ఉంది. కానీ జీవితం, సత్యం రెండు ఒప్పుకోవు. ఓకేనా? మీకు కుదిరితే ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇక్కడే ఉండిపోవటానికి. ఎవరైనా, చాలామంది కాశీ ఉండిపోతే వాళ్ళ జన్మ ధన్యం అయిపోద్ది అంటారు. బట్ కాకపోతే తిరుపతి కొట్టింది లేదు. ఎక్కడైనా ఫ్యాన్ బేస్ పెడితే మాత్రం వెంకటేశ్వర స్వామి తరపున నేనే ఉంటా ఫస్ట్. గోవింద. స్టాప్ వచ్చింది, బట్ యాక్చువల్గా గోవింద మరి సమ్ క్రాసింగ్ ఉంది అనుకుంటా. సో అందుకనే ఆపాడు. చూద్దాం ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలో. ఓ టూ హార్డ్ బ్రో. ఆల్మోస్ట్ 20 minutes ఆపేసాడు ఇక్కడ. ఎందుకు ఆపాడో తెలియట్లేదు. బట్ చూసారా, మొత్తం ఆల్మోస్ట్ B1 నుంచి B14 B15 వరకు బోగీలు ఉన్నాయి. ఐ మీన్ తోడేసి తిరుచానూరు దగ్గర ఆపేశారు. రేణిగుంట యువతలు అనమాట. వావ్. బట్ ఏసీ ఉంది కాబట్టి సరిపోయింది. పాపం ఏసీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. అంత టూ మచ్గా ఉన్నాయి సమ్మర్ ఈసారి. చూద్దాం. ఫైనలీ స్టార్ట్ అయింది. అమ్మా దేవుడా, ఎంత హాట్ ఉందో బ్రో. అసలు మీకు ఎలా ఉందో కానీ నెక్స్ట్ ఇంకా మంచి ట్రిప్స్ వస్తాయి విత్ మై ఫ్యామిలీ తోటి. గెట్ రెడీ. మంచి అప్డేట్స్ ఇస్తాను. బడ్జెట్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ నుంచి క్లియర్గా చెప్తా. స్పెషల్ అని ఎక్కానండి. దీని బదులు నడుచుకుంటూ వెళ్ళిపోవటం బెటర్ ఏమో, అంత ఫాస్ట్గా వెళ్తుంది. అసలు చూడండి, అసలు దేవుడా, ఇంకా రేణిగుంట కూడా రాలేదు. అయ్యా, బై మిస్టేక్ రేణిగుంటలు ఎక్కువసేపు ఆపలేదు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 1 minute హాల్ట్ చేశాడు, వెంటనే స్టార్ట్ అయిపోయింది. బయలుదేరుతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి గూడూరు అనమాట. తక్కువ స్టాప్స్ ఉన్నాయి. స్పెషల్ అయినా సరే సన్సెట్ అయ్యేలోపు గూడూరు అయితే రీచ్ అవ్వలేదు. ఓకే, బట్ చూసారా అసలు ఎలా ఉందో బయట. ఎంతైనా తిరుపతేనండి. కొండలు చూడండి అసలు ఏంటో చెక్కినట్టున్నాయి అన్నమాట. మనం చెక్కితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి కొండలు. వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. మంచి సీనరీస్ చూపిస్తాను మీకు. అసలు చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ మేఘాలు అవి కొండను టచ్ చేస్తున్నట్టు, ఆల్మోస్ట్ 2 ఒకే చోట ఉన్నట్టు ఉన్నాయి. ఎంత బాగుంది చూడండి అసలు. వావ్, సచ్ నైస్ వ్యూ. మనం ఎక్కడో ఊటీ కొడైకెనాల్లో ఉన్నట్టుంది. చల్లగా ఉంటే ఇంకా ఇదే మనకి ఊటీ, ఇదే మనకి కొడైకెనాల్. తమిళనాడుకి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఏమంటారు,
పాటకి తగ్గ సేనరీ తగ్గ పాట. బట్ నా వాయిస్ బాగోలేదులేండి, ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోండి. ఏం తినలేదండి, ఫుల్ ఆకలేసేస్తుంది. బట్ ఇక్కడ ట్రైన్ ఫుడ్ ఏం దొరకట్లే, యాక్చువల్గా అన్రిజర్వ్డ్ కదా. సో ఫుడ్ ఆన్ ట్రైన్ బుక్ చేద్దామన్నా అవ్వలేదు, చూద్దాం ఏమవుతుందో. ఫైనల్గా గూడూరు అయితే వచ్చాము. బట్ ఇక్కడ కూడా తినడానికి ఏం దొరికినట్టు లేవు, మ్యాక్సిమం దొరకనట్టే. ఏం తినలేదు కదా, బాగా నీరసం వచ్చేస్తుంది. అట్లీస్ట్ తిరుపతిలో స్నాక్స్ అయినా తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇది సూపర్ ఫాస్ట్ కదా, ఇంతకుముందు 2-3 ట్రైన్స్ ట్రై చేశాను, ఫుల్ ఉన్నాయి. ఇది కూడా అలా ఉంటుందేమో అని చెప్పి కంగారుగా వచ్చేసా. బట్ తీరా చూస్తే ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. సో వచ్చే స్టేషన్లో తినొచ్చులే అనుకున్నా. ఫుడ్ ఆన్ ట్రైన్లో బుక్ చేద్దామంటే పిఎన్ఆర్ నెంబర్ లేదు. సో తప్పట్లే, కాసేపు వెయిట్ చేస్తా, చూద్దాం. ట్రైన్లో ఏమైనా స్నాక్స్ వస్తాయేమో అనుకున్నా, కనీసం అవి కూడా రావట్లేదు. ఇదిగోండి ఇంత హాట్లో చాయ్ వచ్చింది. ఈ చాయ్ తాగానంటే మళ్ళీ నాకు చాయ్ ఫోబియా ఉంది, అంటే చాయ్ తాగితే నాకు నోరు కాలిపోద్ది. సో అందుకని ఏం తినలేను. సో అందుకని ఆ చాయ్ జోలికి అసలు వెళ్ళను, ఫుడ్ కాబట్టి. హాల్ట్ వచ్చి నెల్లూరు అంట, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంది. చూద్దాం అక్కడైనా ఏమన్నా దొరుకుతాయేమో. బట్ ఏదో ఒకటి తింటా, ఎందుకంటే తినడం కోసం బతకాలి, బతకడం కోసం తినాలి కదా, ఏమంటారు? అంతేలే, కొంచెం నిజాలు చేదుగానే ఉంటాయి, బట్ తప్పదు. బై గూడూరు. ట్రైన్ అయితే వేదాయపాలెంలో ఆగింది. బై గాడ్ గ్రేస్ సమ్ రైల్వేది వచ్చింది ఫుడ్, ఇది వెజ్ బిర్యానీ అంట. చూద్దాం ఎలా ఉంటుందో. వెజ్ బిర్యానీ లాగే ఉంది. అన్నీ ఆనియన్స్, సంథింగ్ బటానీస్, క్యాష్యూస్ అన్నీ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఫైనల్గా నెల్లూరు అయితే రీచ్ అయ్యాము. వెళ్తుంది అలా జర్నీ, వెళ్తానే ఉంది. చూసారా, స్టార్టింగ్ భోగి మాకు వెనకాల నుంచి B1 అన్నమాట. అంటే ఇంకా ఎన్ని ఏసీ భోగిలు ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ నుంచి నెల్లూరు వచ్చాం. మేబీ మిడ్ నైట్ రీచ్ అయ్యేసరికి విజయవాడ 1 అవ్వచ్చు, 1:30 అవ్వచ్చు. ప్రస్తుతానికైతే వెజ్ బిర్యానీ తిన్నాను, టేస్ట్ చెప్పలేదు కదా ఇందాక. చాలా బాగుంది, పర్వాలేదు, ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ కదా, సో ప్యాంట్రీ కార్లోనే తయారు చేస్తారంట ఫుడ్. సో ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకి స్టేషన్లో అమ్మేది ఏంటంటే మనకి అంత టేస్టీ ఉండదు. ప్లాట్ఫామ్ మీద మన చిన్న బాస్కెట్స్లో పెట్టుకొని వస్తారు కదా, సో ప్యాంట్రీ కార్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అందరూ తింటున్నారు, నేనైతే తినేసా. గెట్టింగ్ రెడీ టు స్లీప్. బట్ మనకి నిద్ర రాదు, తెలిసిందేగా. మిడ్ నైట్ 1:32 గెలబడుకుంటాం. నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది. అదిగోండి పెన్నా రివర్, అదంతా. నా ఫోన్ అంత క్లారిటీ రాదు, బట్ మీకు బ్రిడ్జ్ అనేది అయితే కనిపిస్తుంది చూడండి. పెన్నా రివర్ కూడా దాటేసాం. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా కొట్టేస్తుంది ఎక్కడికి, మన ఒంగోలు. మేబీ ఇంతటితో ఈ వ్లాగ్ స్టాప్ చేస్తున్నా. సమ్ రాడికల్ మూమెంట్స్ ఎట్ తిరుమల. రాడికల్ మూమెంట్స్ అంటే మీరు ఏ ఉద్యమం అనుకోమాకండి, అంత కష్టపడ్డాను అంటున్నా. సో అందుకనే దాన్ని ఉద్యమంగానే తీసుకుంటున్నా. సో యూ కెన్ ఎంజాయ్ ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చెప్తా. వావ్, చూసారా అసలు ఎలా ఉందండి? అందుకే అండి తిరుపతి అండి. ఛాన్స్ వస్తే ఇక్కడ ఉండిపోతానండి లైఫ్ లాంగ్. అసలు చూసారా వ్యూ, చూసారా ఎలా ఉందో?